ఇదేంటిది? తల. ఆమెన్. ఆల్సన్. ఇది మెడ. ఓకే, ఇది శరీరం. హల్లెలూయా. ఇదేంటిది? ఇవి కాళ్ళు. ఆమెన్. హల్లెలూయా. ఇవి చేతులు. ఇవేంటి? చేతులు. కనిపిస్తుంది అందరికీ? ఒకటే మాట నేను చెప్పడానికి ఇదంతా కూడా కష్టపడుతున్నా. చేతులు ఎట్లా పనిచేస్తాయి? చేతులు ఇటు కదలాలంటే ఎవరి మాట వింటాయి? పాల్సన్. ఈ చేయి కదలాలంటే ఎవరి మాట చెప్పండి? ఈ చేయి కదలాలంటే ఏం చేయాలా? చేయి కదలాలంటే ఈ తలలో నుండి ఏం రావాలా? ఒక సిగ్నల్ రావాలా? ఆమెన్. చేయి తనంతట తాను కదులుతుందా? కదలదు. నీకు ఇక్కడ అనిపించాలా, ఇక్కడ నుంచి నీ బ్రెయిన్ నుంచి నీ మెదడులో నుంచి సిగ్నల్ రావాలా? ఆమెన్. మాత్రమే సిగ్నల్ రావన్నా, కాళ్ళకు కూడా రావన్నా? చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మైక్ ఉన్నలు గివ్ టు దెమ్ ద మైక్. మైక్రోఫోన్ ఇవ్వండి వాళ్ళకి, చెప్తారు. ఇప్పుడు తల నుంచి చేయికి నువ్వు ఈ పని చేయనే సిగ్నల్ వస్తేనే, ఆ యొక్క మాట సెలవైతేనే అప్పుడు ఈ చేయ చేస్తుంది, పని చేస్తుంది. ఆమెన్. ఈ తల నుంచి ఇక్కడి చేయికి సిగ్నల్ అయితేనే అది పనిచేస్తుంది. ఈ తల నుండే కాళ్ళకి సిగ్నల్ అయితేనే కాళ్ళు లేస్తాయి, ముందుకు వెళ్తాయి. బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే మెదడు చచ్చిపోయింది అనుకో, ఆటోమేటిక్గా ఇవేం చేస్తాయి? బ్రెయిన్ డెడ్ ఉన్న వ్యక్తి లేచి గంతులేసి ఉరుకుతాడా? దాని అర్థం ఏంటిది? ప్రతిదీ ఇక్కడనే మొదలవుతుంది. ఆమెన్. ఈ సిస్టమ్ సంఘంలో నేను చూడట్లేదు. ఆమెన్. ఒకళ్ళు మీరు చెయ్యిగా ఉన్నారు, ఒకళ్ళు మీరు కాలుగా ఉన్నారు. ఈ మెదడు ఏం చెప్తుందంటే చెయ్యికి మాత్రమే చెప్తుంది, కాలుకు చెప్తలేదు. ఇప్పుడు ఈ శరీరం ఎట్లుంటుంది? చచ్చుబడిన సంఘంగా ఉంటుంది. ఆమెన్. బాధ్యత తీసుకున్న వాళ్ళు ఎట్లుండాలా? అందరినీ కవర్ చేయాలా? హల్లెలూయా. బాధ్యత తీసుకున్న వాళ్ళు ఏం చేయాలా? మీరు ఎంతమంది మీ తోటి స్నేహితులను, నీ పక్కన కూర్చున్న వాళ్ళను, సంఘస్థులను, సమాజంలో ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారు? త్వరగా చెప్పండి. ఎంతమంది ప్రేమిస్తున్నారు? చేతెత్తండి. ఇంకా ప్రేమించని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. సంఘంలో ఈ విధమైన ఐక్యత మనం చూడాలి. ఎవరైతే ఒక బాధ్యతకు, ఒక పనికి అప్పచెప్పబడ్డారో వాళ్ళు ఏం చేయాలా? ఆ పనిని నమ్మకంగా చేయాలా. శరీరం అంతటికీ ఏం చేయాలా? సిగ్నల్ పంపించాలా, అప్పచెప్పాలా. కాలు నడుస్తుంది. కాలుకు మెదడు నుండి అనగా తల నుండి అనగా మరి నడిపించే నాయకుడి నుంచి కాలుకి ఏమొచ్చింది? ఒక మాట వచ్చింది, నువ్వు నడువు అన్నది. కాలు నేను నడుస్తా అని ఉరికిందా, లేక శరీరం కూడా పోయిందా దాంతోనే? చెప్పండి. కాలు ఒకటే ఉరుకుతుందా, శరీరం కూడా ఉరుకుతుందా? సురేష్, క్రమం ఏంటిది? కాలుకి సిగ్నల్ వచ్చినప్పటికీ శరీరం సహకరించాలా. శరీరం నేను ఈయనే కూర్చుంటా, కాలు నువ్వు పోయిరా అంటే నడుతుందా? చెప్పు. ఎవరికి ఏది అప్పచెప్పినా సంఘం అంత ఉండాలి అందులో. నాది డ్యూటీ, ఇది వంటల డ్యూటీ అనుకున్నాం అనుకో, ఆ వంటల డ్యూటీలో కూడా సంఘం అంత ఉండాలా. నడిచేది కాలే అయినా కానీ సపోర్ట్ ఎవరిది ఉండాలా? ప్రత్యక్షంగానో పరోక్షంగానో, కనబడకనో అందరూ కూడా ఆ పనిలో సహాయము చేయాల.
ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే అక్కడ ఎవరు ఉండాలా? అందరు ఉండాలా వద్దా? మీరే చెప్పండి. మరి ఇప్పుడు సిగ్నల్ వచ్చింది చేయికి, చేయి ఒకటే ఉరుకుతుంటే నడుస్తుందా? ఎవరికి తెలిస్తే వాడు ఉరుకుతే నడుస్తుందా? ఈ చేయి అందరితో కలుసుకొని రావన్నా. ఇప్పుడన్నా అర్థమవుతుందా మీకు? ఎట్లుండాలి మనం? 9 గంటలకు వచ్చేటివాడు 9 గంటలకు రాలేడు. మన చెయ్యో కాలో అక్కడనే ఆగిపోయింది, మనకు సోయలేదు. ఆమెన్ ఆమెన్ హల్లెలూయా హల్లెలూయా. అనంగా సిగ్నల్ పంపియంగా ఇప్పుడు రెస్పాండ్ అయింది. హల్లెలూయా. కాబట్టి మనకు గుర్తుండాలా మన సంఘం ఎక్కడ పోతున్నాం. సంఘం అంటే ఒక శరీరం. ఆమెన్. మరలా ఇది గుర్తుంచుకోండి దయమనమ్మ. ఇక్కడికి వెళ్ళి ఏదొచ్చినా శరీరం అంతటికీ అది. ఆమెన్. ఇక్కడ అన్నం తింటాం నోటి నుంచి, నోటికైనా అన్నం తిన్నదంతా ఎక్కడ పోతుంది? సో ఇక్కడ సేవకుడికి ఎవరన్నా బ్లెస్ చేస్తే అది ఎవరికి బ్లెస్సింగ్? సంఘం అంతటికి. ఆమెన్. అది తల బ్లెస్ అయితే శరీరం అంతా బ్లెస్ అవుతుంది. ఆమెన్. మీకు బ్లెస్సింగ్ వస్తలేదంటే మీ సేవకుడు చెడ్డోడని అర్థం, అన్ని సేవకుడే మింగేస్తున్నాడని అర్థం. హల్లెలూయా. దేవుడు ఎన్ని బ్లెస్ చేస్తే అంత సేవకుడే ఎదిగి సేవకుడు ఉన్నతమైన స్థితిలో ఉంటూ శరీరము దరిద్రపు స్థితిలో ఉందనుకుందాం. తల మంచిగా పౌడర్ రుద్దుకుంటే శరీరానికి గజ్జి పట్టింది అనుకుందాం, అట్లా అన్నట్టు. హల్లెలూయా. శరీరం కూడా కాపాడుకోవాలి. తల ఏం చేయాలా? మంచి ఆలోచనలు. కాలుకు పుండైంది మందు పెట్టని చెప్పి శరీరం తల ఏం చెప్పాలా? సురేష్ అయిపోయింది, టైం అయిపోయింది. ఈ తలకు సోయి ఉండాలా? కాలుకు దెబ్బ తాకింది దానికి మందు పెట్టాలి. నేను తలను కదా, నేను మంచిగా ఉన్నా కదా, కాలుకి ఎందుకు పెట్టేదని చెప్పేసి లైట్ తీసుకుంది అనుకో. సేవకుని నేను బేఫికరున్నా, నాకు అప్పు సమస్య లేదు, రోగం లేదు, నేను బేఫికరుగుండి ప్రార్థనలు చేయకుండా మీ ఇంటికి రాకుండా మీ సమస్యలు తెలుసుకోకుండా ఉంటే అది శరీరం అంటారా? ఏమవుతుంది అప్పుడు? మెల్లిమెల్లిగా ఏమవుతుంది? పుండు పెరుగుతుంది. పుండు ఏం చేస్తుంది? శరీరాన్ని తినుకుంటూ ఏడికి వస్తుంది? తలకు వస్తుంది. ఆమెన్. శరీరం చచ్చిపోతే తల కూడా చచ్చిపోతుంది, తల చచ్చిపోతే శరీరం కూడా చచ్చిపోతుంది. ఆమెన్. ఇటువంటి ఐక్యత మనకు లేదు. సావు దగ్గర ఐక్యత చూస్తున్నాం కానీ బ్రతికున్నప్పుడు ఐక్యత లేదు. సావనైనా చస్తాం ఇట్లనే, కానీ మేము మాత్రం కలిసి ఉండాం, మంచిగా ఉండాం అనుకుంటున్నాం. హల్లెలూయా. ఎంతమంది జాన్కి ఇన్ఫార్మ్ చేసిర్రు మొన్న? మాకు ప్రేయర్ జరిగిందంటే జరిగినాకడైనా చెప్పిర్రు? ఎవ్వరికి ఐక్యత లేదు. పాల్సన్కి ఎంతమంది ఫోన్ చేసిర్రు మొన్న స్పెషల్ మీటింగ్ జరిగిందని? జరగక ముందు చేయలేరు, కనీసం జరిగినాకడ కానీ ఈ వాక్యం విన్నాం మీరు ఎట్లా ఉన్నారని ఎంతమంది ఫోన్ చేసిర్రు? చేయలేరు. మీరు కూడా రానోళ్ళకి ఫోన్ చేసిర్రా? అమ్మా మీటింగ్ జరిగింది, ఈ వాక్యం విన్నాం, మీకు తెలక రాలేరేమో, మరి మేము ఈ వాక్యం విన్నామని ఎంతమంది ఫోన్ చేసిర్రు? ఈ ఐక్యత సంఘంలో ఉండాలి. ఆమెన్. ఈ చేయికి నొప్పి అయితే ఈ చేయి పనిచేస్తుంది. ఎక్కడి నుంచి పనిచేస్తుంది? ఈ తల నుంచి సిగ్నల్ తీసుకుంటుంది. ఆమెన్. కాబట్టి ఈ తల ఈరోజు మరి సేవకునిగా ఇక్కడ నేను ఉంటున్నాను కాబట్టి ఈ లోపములన్నీ కూడా సంఘములు ఉండొద్దు, ఒక్క కుటుంబంగా ఉండాలి. ఇది చాలా కష్టమైన పని. అందరం ఒకటి అని అనడము ఇది చాలా కష్టమైన పని. ఏమంటావు జైపాల్? కష్టమే. ఎప్పుడు కష్టం తెలుసా? మీరు దేవుని ప్రేమలో ఎదగకపోతే కష్టం. శరీరంలోనే ఉంటామంటే ఇది చాలా కష్టం. ఆత్మలో ఎదుగుతూ ఉంటే ఇది చాలా ఈజీ. ఒకరిని ప్రేమించడము చాలా ఈజీ. మనకు కష్టమైన పని పెడతాడు దేవుడు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. ఆమెన్. పక్కోళ్ళ బాధ మన బాధగా తీసుకోమంటున్నాడు. అవసరమైతే కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టాలంటున్నాడు. ఈ సేవకుడు ఖచ్చితంగా టైం వచ్చినప్పుడు అంతవరకు కూడా నిలబడతాడు. ఆమెన్. హల్లెలూయా. నేనైతే చాలాసార్లు ప్రమాదం నుండి తప్పించబడ్డాను. హల్లెలూయా. కాబట్టి ప్రాణం విలువేందో దేవుడు సేవకునికి నేర్పించినాడు. ఆమెన్. ఒకవేళ మీరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే సేవకుడు ఖచ్చితంగా ప్రాణం అడ్డం పెట్టడానికి కూడా వెనకాడడు. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం మరొకసారి. పురుషాత్తుగా కూర్చోకండి, బేఫికర్గా ఉండకండి. నేను చెప్తున్న మాటలు సత్యము. మీరు పక్క వాళ్ళని ప్రేమించలేకపోతున్నారంటే మీరు ఇంకా శరీరంలోనే మసులుకుంటున్నారు. ఆమెన్. మీరు శరీరంలో మసులుకున్నట్లయితే మీరు దేవుని ప్రేమను మోయలేరు. హల్లెలూయా. దేవుని కాడిని మోయలేరు. వినండి, ఇక్కడ వినండి. సిల్వ మోయల్ల వద్ద మనం ఆయనను వెంబడించే వాళ్ళు సమస్తాన్ని పెంటతో సమానంగా ఎంచి ఆయన కాడి ఎత్తుకొని ఆయనను వెంబడించాలా. ఆమెన్. ఏం చేయాలా? మీరు
కాడి ఎత్తుకొని వెంబడి. కొందరికి ఈ సిలువ, ఈ కాడి అంటే సిలువ బరువైపోతుంది. ఎవరికి బరువు అవుతుందో తెలుసా? శరీరంలో బ్రతుకుతున్న వాళ్ళకి ఏమవుతుంది? అది బరువు అవుతుంది. ఆత్మానుసారంగా జీవిస్తున్న వాళ్ళకి నువ్వు హృదయపూర్వకంగా డిసైడ్ అయ్యి ఈ రోజు నుంచి నేను దేవుని వాక్యం చెప్పినట్టుగా నా తోటి వాళ్ళను ప్రేమిస్తానంటే నువ్వు ప్రేమించగలుగుతావు, ఈజీగా ప్రేమిస్తావు. అప్పుడు మనుషులు నిన్ను చూడరు, దేవుని చూస్తారు. ఇవి మాటలు మాత్రం చెప్పట్లేదు. నాకు ఒక పెద్ద యుద్ధమే జరుగుతూ ఉంటుంది ప్రతి దినం. హల్లెలూయా. యుద్ధము మనస్సులో జరుగుతూ ఉంటుంది. నీళ్ళలో మునిగినంత మాత్రాన, బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన మనము శాంక్టిఫై అయిపోయినామని అనుకోకూడదు. మనల్ని అప్పుడప్పుడు ఆలోచనలు విజిట్ చేస్తూ ఉంటాయి మన మైండ్ని. ఆమెన్. ఈ మైండ్ చాలా డేంజర్. మనస్సు మారి రూపాంతరం చెందాలా. దేవునికి విరోధమైంది మనలో ఏదైనా ఉంది అంటే అది మైండే, మనస్సే. మన మనస్సు దేవునికి వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి మన మనస్సు మారి రూపాంతరము చెందాలా. హల్లెలూయా. అందుకనే మనము ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఈ మాటలు చెప్పబడుతున్నాం. ఆమెన్. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, సహోదరి సహోదరుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పండి. నోటిలో నుండి కాదు, హృదయంలో నుండి చెప్పండి. హల్లెలూయా. సంఘంలో ఎక్కడ కూడా దేవుని రక్త సరఫరా ఆగిపోవద్దు. ఆమెన్. రక్తం ఆగిపోయిందంటే ఆ చెయ్యో కాలో పనిచేయదు. ఆమెన్. ఆ రక్తం ఏంది? నిబంధన రక్తము. హల్లెలూయా. ఆ రక్తం ఏంది? నమ్మకము. ఆ రక్తం ఏంది? దేవుని ప్రేమ. ఆమెన్. ఇక్కడ నుండి అన్నీ సరఫరా అవుతూనే ఉండాల. ప్రతి అంచుల వరకు కూడా మరి ఆక్సిజన్ వెళ్ళినట్టుగా. ఆక్సిజన్ అంటే ఏంది? ఇక్కడ లైఫ్. హల్లెలూయా. ప్రతి చోట ఏముండాలా? జీవం ఉండాలా. ఆమెన్. కూర్చుందాం అందరం కూడా, మనం వాక్యంలోకి వెళ్దాము. దేవుడు ఈ మాటల్ని బట్టి మిమ్మల్ని ధైర్యపరచును గాక. మరలా నా కుటుంబము, నేను అనేది విడిచిపెట్టేసేయండి. మనమంతా ఇక్కడ సంఘముగా ఎదుగుతున్నాం. ఆమెన్. హల్లెలూయా. ఎవరికి కష్టం వచ్చినప్పటికీ సంఘం అంతా కూడా మరి అక్కడ రియాక్ట్ అవ్వాలా, రెస్పాండ్ అవ్వాలా. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరోజు నాకు ఇక్కడ కారులో 2-3 పల్టీలు కొట్టిన కారులో, బోల్తా పడ్డ కారులో, స్కార్పియో కారులో ఇక్కడ నాకు కొంచెం గాయమైంది. ఆమెన్. గాయం కాగానే నేను ఊరికినే వాటర్ తాగుతున్నాను. ఇట్లా వంగినప్పుడు నా కళ్ళ మీద నుంచి రక్తం టప్ టప్ అని పడిపోతుంది. నేను అనుకుంటున్నాను ఏమైంటుందో అని ఇట్లా తీసి చూసేసరికి బ్లడ్ వస్తున్న సెన్స్ లేదు. కానీ రక్తం ఎప్పుడైతే చూసానో వెంటనే ఈ చేయి ఏం చేసింది, అక్కడ హోటల్లో ఉన్నటువంటి వాటర్ తీసుకున్నది, కడగడం స్టార్ట్ చేసింది. ఆమెన్. ప్రాబ్లం తెలియగానే చేయి ఏం చేసింది? దెబ్బ చేయికి తాకిందా? దెబ్బ దేనికి తాకింది? కన్నుకు తాకింది. కానీ ఏది పని చేస్తుంది? చేయి పని చేస్తుంది. చేయికి ఏం బాధ? దీనికి ఏమైనా దెబ్బ ఉందా? నీకు కూడా ఏం బాధ? నీకేమన్నా సమస్య ఉందా? పక్కోళ్ళకు ఉన్నది. కానీ నీవు ఒక దేవుని శరీరంగా కట్టబడితే నువ్వేం చేయాలి? వెంటనే నువ్వు ఎట్లా మేలు చేయాలి అట్లా మేలు చేయాలా. ఆమెన్. 3 కూర్చున్న దగ్గర, 4 కూర్చున్న దగ్గర, 2 కూర్చున్న దగ్గర ఇంకొకళ్ళ మీద చెడ్డగా మాట్లాడకూడదు. నీవు చెడ్డగా మాట్లాడుతున్నావంటే నీ సహోదరిని నువ్వు చంపినోడితో సమానం. ఆమెన్. నీ పక్కోని నువ్వు చంపేసిన వాడితో, కత్తి పట్టుకొని కడుపులో పొడిస్తేనే చంపేసినట్టు కాదు, నీ నాలుకతోని చెడ్డగా తోటివాడిని నీవు తిడితేనే చంపేసినట్టు. ఆమెన్. ఉన్నారు అట్లా? సంఘంలో ఉండకండి దయచేసి. పక్కలకు చెప్పండి, ఈ రోజు నుంచి నేను ఎవరి గురించి చెడ్డ మాటలు మాట్లాడానని చెప్పండి. ఒప్పుకోండి అందరూ. పక్కకున్న ఎవరున్నా సరే, ఈ రోజు నుంచి నేను పక్క వాళ్ళతో ఏది చెడ్డగా మాట్లాడాను, పక్క వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడాను. ఆమెన్. క్షేమము గురించే మాట్లాడతా, ఇతరులు ఆశీర్వదించబడడానికే నేను మాట్లాడతానని చెప్పండి. హల్లెలూయా. 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 సంఘానికి దేవుడు అనేక ఆత్మలను అప్పచెప్పబోతున్నాడు. మనం ఏదో తిరిగి చేసేది ఏం లేదు. ఆయన వాక్యానికి విధేయులమైతే చాలు. ఆమెన్. ఇక్కడ వినండి, వాక్యం వినేటప్పుడు మాట్లాడకూడదు. వచ్చేవాళ్ళు వాళ్ళే వచ్చి కూర్చుంటారు. మీరు మాటలు మిస్ అవుతున్నారు, చెవులు అటు ఇటు పెట్టేస్తున్నారు. మీ కనుదృష్టి ఇక్కడనే ఉండాలి, మీ హృదయం ఇక్కడనే ఉండాలి. ఆమెన్. డిస్టర్బ్ అవ్వద్దు. అవి ఇక్కడ పెట్టే అవసరం లేదు, తర్వాత పెట్టిన నడుస్తుంది. అందరిని డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. నేర్చుకోవాలి క్రమం. అయ్యో నేను అక్కడ వెళ్తే అందరు నన్ను చూస్తారు కదా అని. వాటికంటే ముఖ్యం
దేవుని మాటలు వినడం. ఆమెన్. హల్లెలూయా. సంఘం ఇవన్నీ నేర్చుకోవాలి. అటిక్కడ తిరగకూడదు, అక్కడక్కడ. హల్లెలూయా. పాల్సన్ ఏం కలిగి ఉండాలి? మనం ప్రేమ కలిగి ఉండాలా. ఆమెన్. నేను మరలా చెప్తున్నాను, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది? ప్రేమ కలిగి ఉండడము, దేవుని ప్రేమ కలిగి ఉండడం. ఈ ప్రేమ మనకు ఇతరులకు అడ్డుగా ఉన్న ఎన్నో తెరలను తీసివేస్తూ ఉంటుంది. హల్లెలూయా. ప్రేమకు అడ్డు తెరలు ఏది కూడా పనిచేయదు. ఆమెన్. యేసు ప్రభు మనల్ని ప్రేమించి సిలువలో ప్రాణం పెట్టినప్పుడు పైనుండి కింది దాకా ఆ యొక్క తెర ఏమైంది? చినిగిపోయింది. హల్లెలూయా. దేవాలయంలో ఉన్న తెర ఏమైంది? చినిగిపోయింది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి పక్కకున్న వాళ్ళకి చెప్పండి, మనము సేవకుని మాట విందామని చెప్పండి. పక్కనకి చెప్పండి, సేవకుని గౌరవించుదామని చెప్పండి. సేవకుడు ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మెదడులాగా తల. ఆమెన్. ఈ తల నుండి మనం ఒక ఆలోచన తీసుకొని, ఈ తల ఏం చెప్తుందంటే, చెయ్యికి శరీరంలో నొప్పులు ఉన్నాయి, ఆ బామ్ తీసుకొని, మనమేమంటాం జండు బామ్ తీసుకొని అన్ని నొప్పుల దగ్గర అప్లై చేయని చెప్తుంది. ఎవరు? ఈ తల. తల చేస్తుందా నొప్పులన్నిటికీ? చేయదు. దేనికి చెప్పింది? బాధ్యత చేతికి చెప్పింది. ఇప్పుడు చేయి ఏం చేస్తుంది? జండు బామ్ తీసుకుంటుంది, దాంట్లో అప్లై చేసుకుంటుంది, ఎక్కడెక్కడ నొప్పి ఉందో అక్కడ చేస్తుంది. అది కూడా తలనే చేస్తుందా? చేయి చేస్తుందా? ఇన్స్ట్రక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? చేయి, తల నుండి వచ్చింది. ఆమెన్. ఇట్లా ఉండాలా. ఎవరికన్నా ఏదైనా పని చెప్పినా మోసే వాళ్ళకు మోస్తూనే ఉండాలా, పాడేవాళ్ళు పాడుతూనే ఉండాలా. హల్లెలూయా. వాక్యం బోధించే వాళ్ళు సంఘంలో బోధిస్తూనే ఉండాలా. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు ప్రార్థిస్తూనే ఉండాలా. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉండాలా. ఇంకెంతకాలం కావాలా లీలా ప్రియాంకకి రెస్ట్? పిల్లలు చూడు, జాన్ వెస్లీ వాళ్ళు ఎట్లా ఆడుకుంటున్నారో. సండే స్కూల్ త్వరగా తీసుకోవాలని ఆశ ఉండాలి మనకి. ఆమెన్. హల్లెలూయా. పిల్లలందరూ కూడా దేవుణ్ణి సన్నిధిని మిస్ అవ్వకూడదు. కళ్ళు మూసుకుందాం దేవుని వాక్యం వినడానికి. ప్రభుని అడుగుదాం, ప్రభువా ఈ దినము నీవు మాట్లాడండి, మాకున్న ఈ కొద్ది సమయంలో మమ్మల్ని మీరు ధైర్యపరచండి, ఆత్మచేత నింపండి. మేము సంఘంలో ఉన్నామంటే ఇక్కడ మాకు మేలు దొరకాల ప్రభువా. సంఘం అంటేనే మరి సహవాసం నాయన. సహవాసంలో ఒకరికి కష్టం వస్తే ఒకరు నిలబడాల ప్రభువా. ఎంత చిన్న సహాయమైనా నిలబడాల ప్రభువా, ఎంత పెద్ద కష్టమైనా సంఘం నిలబడాల ప్రభువా. ఒక్కడు ఏమి చేయలేడు నాయన. అందరు కలిసినప్పుడు ఇదిగో నాయన నీ వాక్యం సెలవిచ్చినట్టుగా మేము అన్ని శత్రువులను తరమగలుగుతాం నాయన. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాం. మేము నివాసం చేయుదుము గాక, సహవాసం కలిగి ఉందుము గాక. ఈ దినం మీరు మాతో మాట్లాడను ఉద్దేశించిన ప్రతి మాట అది మా మేళ్ళ నిమిత్తమై ఉండును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ఆమెన్. తీసుకోండి ఉదయం. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇది మీ మైండ్లో గుర్తుంచుకోనండి. సంఘం అంటే సమస్తము. ఆమెన్. సమాధుల్లో నుంచి యేసుక్రీస్తు బయటకు వచ్చిండు కదా. తల ఒకటే వచ్చిందా? శరీరం కూడా వచ్చిందా? సంఘాన్ని విడిచిపెట్టిండా యేసుప్రభు ఎప్పుడన్నా? సేవకుడు కూడా ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెట్టి తిరగడానికి లేదు, ఆలోచించడానికి లేదు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను మరలా చెప్తున్నాను, శరీరంలో అవయవములు అనేకములుగా ఉన్నప్పటికీ ఒక్క శరీరంగా పనిచేస్తాయి. ఆమెన్. కాలు ఉంది, చెయ్యి ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, వెంట్రుకలు ఉన్నాయి, అనేక అంతరంగ అవయవ భాగాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఒకటే కలిసి పనిచేస్తాయి. ఆమెన్. మీ శరీరం కలిసి లేకపోతే మీరు ముందుకు వెళ్ళగలుగుతారా? చెయ్యి కాలు మాటినాక, కాలు చెయ్యి మాటినాక ఉంటుంది అట్లా. కుటుంబం కూడా అంతే, సంఘం కూడా అంతే. ఆమెన్. హల్లెలూయా.